పోప్ అంటే ఎవరు? ఆయన పనేంటి? ముందుగా ఐకాన్ ప్రేక్షకులకు ఆ కరుణామయుడి జన్మదినమైన క్రిస్మస్ వేడుక శుభాకాంక్షలు. శాంతి స్థాపన గురించి దివి నుండి భువికి దిగివచ్చిన ఆ దేవదూత కరుణామయుడైన యేసు జన్మదినం సందర్భంగా క్రైస్తవ సమాజంలో చాలా ప్రాశస్త్యమున్న పోప్ గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం రండి. మరి లాటిన్ భాష ఇంకా గ్రీక్ భాషలోని పాపా ఇంకా పాపాస్ అనే పదాల నుండి వచ్చింది ఈ పదం. పోప్కున్న అర్థం తండ్రి అని. కొన్ని భాషల్లో ఇదే పదానికి అత్యుత్తమ దైవాధికారి ఇంకా ఆరాధకుడు అనే అర్థం కూడా వస్తుంది. అలా క్రైస్తవ సమాజంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా, సరిగ్గా చెప్పాలంటే ఒక సమాంతర వ్యవస్థగా పోప్కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆంగ్లం మాట్లాడని ప్రాంతాల్లో పోప్కు గౌరవప్రదమైన బిరుదు పాంటిఫెక్స్ మ్యాగ్జిమస్. ఐరోపా, వాటికన్ లాంటి ముఖ్యమైన ప్రదేశాల్లో ఆయనను ఇలాగే సంబోధిస్తారు చాలామంది ప్రజలు. ఇది ఆయనకు మేమిచ్చే గౌరవం అని వారు చెప్పుకొస్తారు. పోప్ను ఎన్నుకునే పద్ధతి కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ది పాపల్ కాంక్లేవ్ అనే పద్ధతి ద్వారా, ఉబి పెరిక్యులం అనే సిద్ధాంతం ద్వారా కార్డినల్స్ అంటే మత పెద్దలు ఇంకా దైవ గ్రంథాలు ఇంకా సాహిత్యం మీద పట్టున్న జ్ఞానులు మూకుమ్మడిగా కలిసి పాపల్ బ్యాలెట్ ద్వారా పోపులను ఎన్నుకోవడం ప్రారంభిస్తారు. ఒకానొక సమయంలో కురువృద్ధులు ఇంకా సామాజికంగా చాలా జ్ఞానం ఉన్న పెద్దల్నే ఎన్నుకోవాలి అనే తీర్మానం ఉండేది. కానీ క్రమేపీ ఆ పద్ధతిని మార్చేశారు పోప్ బెనడిక్ట్. ఈయన కూడా ఒకానొక సమయంలో అందరి చేత ఏకగ్రీవంగా ఎన్నుకోబడి పోప్ సంస్కృతిలోనే ఒక కొత్త వరవడికి దిక్సూచికలా మారారు. రాను రాను పెరిగిపోతున్న రాజకీయ ఒత్తిడి ఇంకా ప్రపంచ పెద్దల మితిమీరిన జోక్యంతో క్రమంగా ఈ పోప్ను ఎన్నుకునే సంస్కృతి ఇంకా పాపల్ కాంక్లేవ్ కాస్త రసాభాసగా మారిపోతూ ఉన్నాయి. అసలు పోప్కున్న ముఖ్యమైన కార్యం ఏంటో తెలుసా? మానవాడిని శాంతి వైపు నడిపించడం. ఆయనను కలవడానికి ది వాటికన్ సిటీ అంటే క్రైస్తవానికి ముఖ్యంగా రోమన్ క్యాథలిక్ చర్చ్కు సంబంధించి చాలా ముఖ్యమైన ప్రదేశానికి లక్షల్లో జనం తరలి రావడం, ఇంకా ఆయన ఆశీర్వాదం తీసుకోవడానికి పోటీ పడుతూ ఉంటారు పోప్ జన్మదినం ఇంకా క్రిస్టమస్, గుడ్ ఫ్రైడే లాంటి రోజుల్లో. అయితే అంతర్జాతీయ మీడియా అంతా కూడా పోప్ను కవర్ చేయడానికే కోట్లాది రూపాయలు వెచ్చించి హెలికాప్టర్లను సైతం వాడి ఆ కాంగ్రిగేషన్ అంటే సామూహిక కూడికను కవర్ చేయటం చూసి అసలు పోప్ ఏం చేస్తారు, ఎందుకు ఆయనకి ఇంతటి ప్రజాదరణ అని వేలాది ప్రశ్నలు రావడం ప్రారంభించాయి అంతటా. ఈయన శాంతి స్థాపనకు ఇంకా లోకాన్ని సన్మార్గం వైపు నడిపించడానికి నియమించబడ్డ మత పెద్ద అని, విశ్వశాంతికి మానవాళికున్న అతి కొద్ది మంది పెద్ద దిక్కుల్లో పోప్ ఒక్కరని మనకు తెలుస్తుంది. పోప్ రాజకీయాలు చేస్తారు. పెద్ద పెద్ద దేశ నాయకులందరూ వచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకుని చాలా రకాల దౌత్యపరమైన నిర్ణయాలు తీసుకుంటారు అనేది పచ్చి అబద్ధం. పోప్కు దైవ చింతన ఇంకా దైవ సేవ తప్ప ఇంకెలాంటి వాటి మీద ఆసక్తి ఉండదు. ఒకవేళ అలాంటి విషయాల మీద పోప్ కనుక దృష్టి సారిస్తే ఆయనిక ఈ పవిత్రమైన ఉద్యోగానికి అనర్హుడు అని తేల్చేస్తారు వాటికన్ వాసులు. మా దేశంలో ఉన్న సగానికి పైగా జనం ఆయన గురించి ఏదో ఒక రకంగా పనిచేస్తూ ఉంటాం. మేం చేసే సేవ ఆయనకు కాదు దేవుడికి అన్న దృక్పథంతో అని వారు ఖరాఖండిగా చెప్పేయడంతో పోప్ మీదున్న అభియోగాలు ఇంకా లైంగిక వేధింపులు లాంటి కేసులను కొట్టివేస్తాయి చాలా ప్రాంతాల్లో. ఒకవేళ నిజంగా పోప్ కానీ ఆయనకు సంబంధించిన అనుచరుడు కానీ ఇలాంటి నేరాలకు పాల్పడితే వారికి కఠినాతి కఠినంగా శిక్షలు విధించబడతాయి పాపల్ కన్వెన్షన్ ద్వారా. దైవ సేవ తప్ప ఇంకెలాంటి వాటి మీద పోప్ కానీ ఆయన అనుచరులు కానీ పాల్గొకూడదు. ఒకవేళ మనుషుల దగ్గర వారు ఎలాంటి వేషాలు వేసి తప్పించుకున్నా కూడా ఆ దైవానికి మాత్రం సమాధానం చెప్పక తప్పదు అనేది బాగా వినిపించే అంశం. యుద్ధాలు ఆపడం కూడా పోప్ యొక్క ముఖ్య బాధ్యత. అవునండి, మీరు విన్నది నిజమే. ఈ శాంతి స్థాపకుడికి యుద్ధాలను ఆపేంత బలం ఉంటుంది. కానీ అది ఎలా అని అంటారా? అహింస అనే మార్గం ద్వారా. ది పేపల్ ఆర్మీ అనే వ్యక్తిగత సైన్యాన్ని ఏర్పరచుకున్న ఈ పోప్ల సంస్కృతి అహింస గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేసేవారు ఉన్నా కూడా పోప్కు యుద్ధాలను ఆపేంత బలం ఉంటుంది. ముఖ్యంగా ప్రపంచంలో ఏదైనా అనుకోని అల్లకల్లోలం జరిగినప్పుడు ఇంకా యుద్ధ మేఘాలు అలుముకున్నప్పుడు పోప్ యొక్క ప్రసంగాలు ఇంకా శాంతి సందేశాలు చాలా ప్రాశస్త్యాన్ని కలిగి ఉంటాయి. ప్రపంచ యుద్ధం, నాజీ ఊచకోత, ఆసియా యుద్ధం, ఆఫ్రికన్ కాందిశీకుల పట్ల జాలి దయా చూపడం లాంటి వాటిలో పోప్ హస్తం చాలానే ఉంది.
ఉదాహరణకు లక్షలాది మంది యూదులు ఈ రోజు వరకు ప్రాణాలతో ఉన్నారు అనంటే దానికి కారణం పోప్ అని చెప్తారు. హిట్లర్ పిచ్చిపట్టిన వాళ్ళందరినీ తెగ నరుక్కుంటూ పెడుతుంటే పోప్ వీలునంత మందికి వాటికన్ సిటీలో స్థానాన్నిచ్చి వారి మాన ప్రాణాల్ని కాపాడారు అని, మతభేదాలు లేకుండా మానవాళిని కాపాడే తత్వం క్రైస్తవానికి ఉందని చాలా ఉదంతాలు నిరూపిస్తే అందులో కీలకమైన భూమికను పోషించిన వారిలో పోప్ కూడా ఉండడం గమనించింది ఈ లోకమంతా. పోప్ జాన్ పాల్ ఈ పేరు మన భారతదేశంలో చాలా ఫేమస్. పోప్ అనే పదం వింటే సామాన్యుడు సైతం పోప్ జాన్ పాలా అని అనడం ఒక రివాజు. ది సర్వెంట్ ఆఫ్ గాడ్ అండ్ హ్యూమనిటీ అనే ట్యాగ్లైన్తో సాగిపోయిన పోప్ ప్రస్థానంలో మొదటి జాన్ పాల్ అసలు పేరు అల్బీనో లూచియాని, రెండవ జాన్ పాల్ అసలు పేరు కారల్ జోసెఫ్ ఓజులా లాంటి వారు చాలా ముఖ్యమైన పాత్ర పోషించిన వారే. మనం పోప్ అనగానే ఏదో ఆకాశం నుండి దిగొచ్చిన దేవదూత అనే విధంగా చూడడం ప్రారంభిస్తాం, కానీ వారు కూడా మనలాగే సామాన్యమైన మనుషులు. కొందరు సాదాసీదా జీవితాన్ని గడిపిన మనుషులైతే మరికొందరు పూలు పళ్ళు అమ్ముకునేవారండి. కొందరు పబ్బుల్లో పనిచేసిన వారు, ఇంకొందరు మద్యం వ్యాపారులు, ఇంకా చాలా రకాలుగా మనం అనుకోని ఫ్లాష్ బ్యాక్ల నుండి వచ్చిన వారే. కానీ వారికి సన్యాస జీవితం మీద మక్కువ పుట్టి దైవచింతనే పరమావధిగా మారిపోవడంతో వారు తమ జీవితాన్ని దైవానికి అంకితం చేద్దాం అని అనుకున్న సమయంలో వారికున్న ముఖ్యమైన కార్యక్రమాలలో భాగంగా దైవచింతన, దైవ పుస్తక పఠనం, సామాజిక అంశాల మీద పట్టు, శాంతి స్థాపన లాంటి వాటిని దృష్టిలో ఉంచుకుని జ్ఞానం పొందే వయసు గల ఒక మగ క్యాథలిక్ మనిషిని పోప్గా ఎన్నుకుంటారు కార్డినల్స్. ఒక్కోసారి వారిలో వారే పెద్దవారిని చూసి ఎన్నుకుంటూ ఉంటారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఈ దైవ సేవకు మగవారినే పోప్గా ఎన్నుకుంటారు క్యాథలిక్లు. ఈ విషయంలో ఆడవారిని అనర్హులుగా పరిగణించడం జరుగుతుంది. ఖరీదైన రాజభవంతుల్లో నివసిస్తూ వేలాది గదులున్న రాజప్రసాదాల్లో ఉంటూ నెలకి మిలియన్లు సంపాదించే పోపుల వల్ల లోకానికి వచ్చే ఉపయోగం ఏమీ లేదు అని కొందరంటే, ఇంకొందరు ఆయన ఉన్నందుకే లోకం ప్రశాంతంగా ఉంటుంది, ఎంతటి భోగభాగ్యాలున్నా కూడా దైవచింతన ఇంకా శాంతి స్థాపనకు ఆగని పరిశోధన చేస్తూ అపర భోగాలున్నా కూడా నిరాడంబర జీవితాన్ని ఇష్టపడే పోపులు చాలా గొప్పవారు అని చెప్పుకొస్తున్నారు క్యాథలిక్ ప్రపంచంలో ఉన్నవాళ్ళు. మానవాళికి హింస మీద ఉన్న దృక్పథం అహింస మీద ఉంటే పోప్ గొప్పతనం ఏంటో వారికి అర్థమవుతుంది అని చెప్తుంది ది వాటికన్ సిటీ. ఐకాన్ టీమ్ సభ్యులు సర్వమత గౌరవాన్ని బలంగా నమ్ముతారు కనుక అన్ని మతాలు ఇక్కడ సమానంగా చూడబడతాయి. సర్వే జనా సుఖినో భవంతు మొదలుకొని వసుధైక కుటుంబం లాంటి హైందవ సిద్ధాంతాలను తూచా తప్పకుండా పాటించి మన మతాన్ని పూజిద్దాం, ఇతర మతాల్ని గౌరవిద్దాం అనే నానుడితో ముందుకు దూసుకుపోతున్న ఐకాన్ టీం నుండి లోకానికి మళ్ళీ తెలియచేస్తున్నాం మా హార్దిక క్రిస్మస్ శుభాకాంక్షలు. జనులందరూ మతభేదాలు లేకుండా శాంతి స్థాపనకు పాటుపడాలని మా ప్రగాఢ కోరిక. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.